ఈ ప్రాబ్లం ఎరేజ్ అయినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఒకవేళ అది ఉంది అని మీకు ప్రాబ్లం ఉందనేది బయటపడిన తర్వాత ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా? రైట్, మనం నార్మల్సీ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు అబ్నార్మల్సీ గురించి తెలుసుకున్నాం. ఒక ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ ఆర్ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న మీలో ఏం జరుగుతుంది, మీ బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒక వాల్నట్ షేప్డ్ గ్లాండ్, దీని మధ్యలో నుంచి యురెత్రా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే యురెత్రా వెళ్తూ ఉంటుందో, సో ఈ ప్రోస్టేట్ లో మనకున్న ఎంజైమ్ ఏంటి, 5-ఆల్ఫా రిడక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. దీని పని ఏంటి, మన టెస్టోస్టిరాన్ని డైహైడ్రో టెస్టోస్టిరాన్ గా మారుస్తుంది. ఎప్పుడైతే ఈ గ్లాండ్ టెస్టోస్టిరాన్ని డైహైడ్రో టెస్టోస్టిరాన్ గా మారుస్తుందో, ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ యాక్షన్ ఏంటంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ని పెంచడం, సైజు పెంచడం. ఈ సైజు పెంచడం ఎప్పుడు జరుగుతుంది, ఆఫ్టర్ 50 years, మగవారిలో 50 years దాటిన తరువాత ఈ సైజ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరగాలి, నార్మల్ గా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది బయటికి పెరిగింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఎప్పుడైతే ఇది లోపలికి పెరుగుతుందో, మీ మధ్యలోంచి ఒక యురెత్రా వెళ్తుంటుంది కదా, ఆ యురెత్రాని కంప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యురెత్రాని కంప్రెస్ చేస్తుందో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, అంటే ఈ యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. సో అదేవిధంగా మనం మెడికల్ ఫీల్డ్లో 2 టర్మ్స్ ఉంటాయి, హైపర్ ప్లేజియా కానీ హైపర్ ట్రోఫీ అని. సో హైపర్ ప్లేజియా అంటే ఏంటంటే ఒక సెల్ నుంచి చాలా సెల్స్ రావడాన్ని హైపర్ ప్లేజియా అంటారు. హైపర్ ట్రోఫీ అంటే ఏంటంటే ఒకటే సెల్ మల్టిపుల్ కాదు, సైజ్ పెరుగుతుంది అనమాట, దాన్ని హైపర్ ట్రోఫీ అంటారు. సో క్యాన్సర్ బినైన్ ట్యూమర్ అని కూడా అంటారు అనమాట. సో బినైన్ ట్యూమర్ అంటే ఏంటంటే అది క్యాన్సర్గా మారదు, సో అది పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది, కానీ అదే ప్లేస్లో ఉంటుంది. క్యాన్సర్ సెల్ అంటే ఏంటంటే పెరుగుతుంది, మల్టిప్లై అవుతుంది, అది ఉండవలసిన ప్లేస్లో కాకుండా వేరే దగ్గర ప్లేస్కి పోయి పెరగడము, అంటే వేరే దగ్గర పెరిగి అక్కడ కూడా డ్యామేజ్ చేయడం చేస్తుంది, దాన్ని క్యాన్సర్ అంటాం. ఈ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ట్రోఫీ అలానే వదిలేస్తే ఇది నార్మల్గా బినైన్ అనమాట, అంటే క్యాన్సర్ కాదు. అలానే వదిలేసే ట్రీట్మెంట్ చేయకుండా ఇది క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నెగ్లెక్ట్ చేయకుండా ఎందుకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా అడ్వాన్స్డ్ టెస్టులకు వచ్చినప్పుడు మెయిన్గా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏదన్నా క్యాన్సర్ వచ్చింది అని వీళ్ళకి డౌట్ వస్తే పెట్ స్కాన్ చేస్తారు, లేకపోతే వాళ్ళు సర్జరీ చేయించుకోవాలనుకుంటే ఎంతవరకు గ్లాండ్ ఎన్లార్జ్ అయింది, వేరే పక్కన స్ట్రక్చర్స్ ఏమన్నా డ్యామేజ్ చేసిందా అని మనము తెలుసుకోవడానికి సో అల్ట్రాసౌండ్ తో పాటు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం.